సో దీనిలో మనం చూస్తూ ఉన్నాం కదా, దూకుడు పెంచిన బీజేపీ, మల్కాజ్గిరి బరిలో ఈటల రాజేందర్ అని చెప్తా ఉన్నాం. ఎందుకు మనం ఈటల రాజేందర్ అని చెప్తా ఉన్నామంటే ఇక్కడ చాలా క్లియర్గా మనం గమనించాల్సినటువంటి విషయం మిత్రులారా. ఒకసారి ఇక్కడ మల్కాజ్గిరి నుంచి గతంలో రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరికి వచ్చి ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. ప్రస్తుతం ఈటల రాజేందర్ కూడా ఈరోజు హుజురాబాద్ గజ్వేల్లో ఓడిపోయిన తర్వాత తన రాజకీయ గమనం ఎటువైపా అని ఆలోచిస్తున్న క్రమంలో మల్కాజ్గిరి నుంచి ఈరోజు టికెట్ అనౌన్స్ కావడంతో ఆయనకు చాలా పెద్ద ఎత్తున నెక్స్ట్ లెవెల్ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ రాజేందర్ గురించి క్లియర్గా మాట్లాడాలంటే చాలా పెద్ద ఎత్తున ఈరోజు గతంలో చూసినట్లయితే ఒకసారి మల్కాజ్గిరి ఈక్వేషన్స్, గత ఎన్నికల్లో బీజేపీ ఈక్వేషన్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తే మిత్రులారా. దాని తర్వాత ఈటల రాజేందర్ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఆయన అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించిన పరిధిలో ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. మల్కాజ్గిరి లోక్సభ కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఒక గ్రాఫ్ చూసినట్లయితే 2019లో చూసినట్లయితే అనుముల రేవంత్ రెడ్డి గారికి 6,03,748 ఓట్లు రావడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో టీఆర్ఎస్ నుంచి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి అల్లుడు 5,92,000. అంటే చూడండి ఏ విధంగా ఉంది బీజేపీ యొక్క గ్రాఫ్ చూడండి, 3,04,232. అంటే బీజేపీ గతంలో ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. గతంలో కూడా దాదాపు 20% ఓటు బ్యాంక్ సంపాదించడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఈటల రాజేందర్ యొక్క వ్యక్తిగత ఇమేజ్ కావచ్చు, లేదంటే మోడీకి పెరిగినటువంటి ఇమేజ్ కావచ్చు, బీజేపీ పెరిగినటువంటి గ్రాఫ్ తోటి ఖచ్చితంగా ఈయన మొదటి ప్లేస్లో గెలిచేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఆయన టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే భద్రారెడ్డి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఇద్దరు ఉండడం జరిగింది కాబట్టి ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వాళ్ళపైన ఉండడం జరిగింది. సో బీఆర్ఎస్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఈరోజు ఈ యొక్క ఈక్వేషన్ అవుతుందో థర్డ్ ప్లేస్లో ఖచ్చితంగా ఈ 3 లక్షల ఓట్లకు సంబంధించిన థర్డ్ ప్లేస్లో ఖచ్చితంగా భద్రారెడ్డికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కాలేజీల ప్రభావం కావచ్చు, వాళ్ళ కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత పోల్ మేనేజ్మెంట్ బలంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఓట్ బ్యాంక్ అయితే భారీగా వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఆ పిల్లనిచ్చిన మామ ఆయన. సో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. రీసెంట్గా మైనంపల్లి హనుమంతరావు కూడా తను కూడా పోటీ చేయడానికి కొంత సర్వే మల్కాజ్గిరి ఎంచుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి కోణంలో ఆయన కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో కంచాల చంద్రశేఖర్కి ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయింది అనేది మనకు అనధికారిక సమాచారం అయితే వస్తూ ఉంది. సో కంచాల చంద్రశేఖర్కి టికెట్ వస్తే కనుక ఆయన గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయంటే దానికంటే కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంత వ్యవస్థ ఆయనకు బలంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈటెల రాజేందర్ ముందు అయితే వీళ్ళిద్దరైతే అంత ఈజీగా నిలవలేరు అనేది స్పష్టంగా అయితే మనమైతే చెప్పగలం. ఖచ్చితంగా ఈటెల రాజేందర్ భారీ మెజారిటీ తోటి దాదాపు 2 నుంచి 3 లక్షల ఓట్ల మెజారిటీ తోటి గెలిచేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి వ్యక్తిగత ఇమేజ్ ఒక్కసారి మనం చూద్దాం. అదేవిధంగా దానికంటే ముందు 2014లో కూడా ఈరోజు టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా గెలవడం జరిగింది. అంటే ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంకు బలంగా ఉందని మనం చెప్పవచ్చు వాస్తవంగా. సో బీజేపీ ప్రతిసారి కూడా ఒక బలమైనటువంటి ఓటు బ్యాంక్ అయితే మల్కాజ్గిరిలో సంపాదిస్తూ వస్తూ ఉంది. అయితే మల్కాజ్గిరి సంబంధించి ఒకసారి అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా చూసినట్లయితే మేడ్చల్, అదేవిధంగా మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి పరిధి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోకి ఈ 7 కాన్స్టిట్యున్సీ రావడం జరుగుతూ ఉంటుంది. ఇందులో క్లియర్గా చూడండి, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఆ మేడ్చల్లో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని చూడడం జరిగింది. అదేవిధంగా మల్కాజ్గిరిలో మరి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ఏ, అన్ని దాదాపు ఈ 7 సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీయే. కానీ వీళ్ళెవరు కూడా పార్లమెంట్లో అంత ప్రభావం చూపేటువంటి అవకాశాలు అయితే లేవు అని స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైటే బలంగా ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ మరి రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేస్తాడు అనుకుందాం. కాకపోతే వివేకానంద్ సపోర్ట్ చేయకపోవచ్చు, మాధవరం కృష్ణారావు సపోర్ట్ చేయకపోవచ్చు, బండారి లక్ష్మారెడ్డి సపోర్ట్ చేయకపోవచ్చు, దేవిరెడ్డి సుధీరెడ్డి సపోర్ట్ చేయకపోవచ్చు, సికింద్రాబాద్
కంటోన్మెంట్ కూడా ఇప్పుడు ప్రస్తుతం వేకెంట్ ఉంది కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశాలు తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్లో భాగంగా ఈటెల రాజేందర్ అయితే భారీ మెజార్టీతో గెలిచే అవకాశం అయితే కనబడుతూ ఉంది. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వస్తే ఈరోజు ఈటెల రాజేందర్ యొక్క గెలుపు సునాయాసంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి మిత్రులారా. అయితే ఈటెల రాజేందర్ ఇక విషయం ఏంటంటే దాదాపు 32 లక్షల ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 32 లక్షల ఓట్లు చూడండి. టోటల్ ఎలక్టోరల్ చూడండి 3,31,50,303. ఇప్పుడు పెరుగు ఉండొచ్చు వాస్తవంగా 32 లక్షలు దాటి ఉంటుంది. 32 లక్షలు 35 లక్షలు 33 34 లక్షలు ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఈ 32 లక్షల ఓట్లలో 32 లక్షల ఓటర్స్ ఇన్ మల్కాజ్గిరిలో ఈరోజు ఈటెల రాజేందర్ గతంలో అంటే దాదాపు ఇలా 50 to 60% ఓట్లు పోలేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది చూస్తే తెలిసిపోతుంది మాకు 49.63 ఓన్లీ 49% ఓట్ బ్యాంక్. అంటే ఇక్కడ మీరు రాసి పెట్టుకోండి, ఇక్కడ 50% కనుక 50 to 55% ఈసారి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు 18 లక్షల ఓట్లు పోలేటువంటి అవకాశాలు ఉన్నాయి. 16 నుంచి 18 లక్షల ఓట్లు పోలేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో ఈ 18 నుంచి 16 లక్షల ఓట్లలో ఖచ్చితంగా 7 లక్షల ఓట్లు రావాల్సిందే విన్నింగ్ క్యాండిడేట్కు. విన్నింగ్ క్యాండిడేట్ వస్తే కనుక ఖచ్చితంగా విన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈటెల రాజేందర్కు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ముదిరాజ్ సామాజిక వర్గం సొంత సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది. యాదవ్ కమ్యూనిటీ బలంగా ఉంటుంది. అదే గౌడ కమ్యూనిటీ బలంగా ఉంటుంది. నార్త్ ఇండియన్స్ బలంగా ఉంటారు. ఆంధ్రకు సంబంధించిన వ్యక్తులు కూడా బలంగా ఉంటారు. సో ఇలా అన్ని రకాల కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, అన్ని రకాల రిలీజియన్స్, అన్ని రకాల కమ్యూనిటీస్, ప్రాంతాలు అన్నీ కూడా కలగలిసినటువంటి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఒక పెద్ద ఫిగరే ఉండాలి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంతమంది ఓటర్లను కలవాలంటే అంత పాసిబుల్ కాదు. 32 లక్షల ఓటర్లను కలవాలంటే పాసిబుల్ అయ్యే అంశం కాదు. కానీ ఇక్కడ ఏంది అంటే బ్రాండింగ్, అంటే బలమైనటువంటి నాయకుడు ఉంటే విజయం సునాయాసం అవుతుంది. అదేవిధంగా బలమైన నాయకుడు ఎవరు? వీళ్ళ ముగ్గురిట్లో తీసుకున్నట్లయితే ఈటెల రాజేందర్ బలమైనటువంటి నాయకుడు విషయం అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మాజీ మంత్రిగా ఈరోజు బీజేపీలో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటి ఈటెల రాజేందర్కు ఒక బీసీ ముద్ర ఉంది. అదేవిధంగా ఆయనను ఆర్ఎస్ఎస్ వర్గాలు కానీ బీజేపీలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలు కానీ ఆయన ఓన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయనకు ప్రముఖంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది. అదేవిధంగా ఒక మాజీ మంత్రిగా 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా గత ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్గా పనిచేసి పాపం అక్కడ కాంగ్రెస్ వేవ్లో చాలా స్వల్ప తేడాతో 2 కాన్స్టిట్యూన్సీలు కూడా ఓడిపోవడం జరిగింది. ఒకనొక దశలో కేసీఆర్ను భయం పెట్టించినటువంటి నేతగా ఈటెల రాజేందర్కి అయితే ప్రధానమైనటువంటి గుర్తింపు ఉంది. సరే కొన్ని పరిణామాల్లో ఓడిపోవచ్చు, కానీ ప్రస్తుతం ఈటెల రాజేందర్ను గెలిపించుకోవాలనే దానిలో ఈరోజు మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా నార్త్ ఇండియన్ సంబంధించిన ఓట్లు కూడా బలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వన్ సైడెడ్గా ఈటెల రాజేందర్కే పడేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రధానంగా బ్రాహ్మణ ఓట్లు కూడా ఉన్నాయి. బ్రాహ్మణ ఓట్లు దాదాపు 70 నుంచి 80 వేల ఓట్లు కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఈరోజు ఈటెల రాజేందర్కే పడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ముదిరాజ్ నుంచి మొదలుపెట్టుకుంటే, పద్మశాలి నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు గౌడ, యాదవ అన్ని రకాల కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల కమ్యూనిటీస్ కూడా ఈరోజు బీసీ కోణంలో చూసుకొని ఈటెల రాజేందర్ కూడా ఓటేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మిత్రులారా. సో ఖచ్చితంగా ఈటెల రాజేందర్ 2 లక్షల నుంచి 3 లక్షల ఓట్ల భారీ మెజారిటీ తోటి గెలవబోతున్నాడు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అయితే ఇందులో భాగంగా నేను ఎందుకు చెప్తా ఉన్నాను ఈ విషయాలు అంటే, కంచాల చంద్రశేఖర్ రెడ్డి కానీ భద్రారెడ్డి కానీ ఇద్దరికి కూడా రాజకీయ అనుభవం చాలా తక్కువ. ఈరోజు భవిష్యత్ లీడర్గా, తెలంగాణ భవిష్యత్ నాయకుడిగా ఈటెల రాజేందర్కు ఒక మంచి పేరుంది. అదేవిధంగా ఈటెల రాజేందర్ ఎంపీగా గెలిస్తే కనుక ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, ఓన్లీ ఎంపీగా మాత్రమే ఉండడు, ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అవి పార్టీ పరంగా కీలకమైన బాధ్యతలో ఉండొచ్చు, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా కూడా కీలకమైన బాధ్యతలో ఉండేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఈటెల రాజేందర్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవం ఏదైతే ఉందో, ఇటు పరిపాలన అనుభవం కావచ్చు, ఉద్యమ అనుభవం కావచ్చు, రాజకీయ అనుభవం కావచ్చు, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆయన సేవల్ని బలంగా తెలంగాణలో తీసుకొని పోయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర బీజేపీ నాయకత్వం ఆలోచిస్తూ వస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఈటెల రాజేందర్కు కీలకమైనటువంటి పదవులు కట్టబెట్టే అవకాశాలు కూడా
బలంగా ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో మల్కాజ్గిరి ప్రజలారా ఆలోచించుకోండి, మల్కాజ్గిరికి మహర్దశ రాబోతుంది. గత ఎన్నికల్లో మీకు రేవంత్ రెడ్డి పోటీ చేయడం జరిగింది వాస్తవంగా, కానీ రేవంత్ రెడ్డి ఏదైతే మల్కాజ్గిరి ఎంపీగా ఉండి కనీసమైనటువంటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేకపోయిన విషయం కూడా మనందరం గమనించాలి. మల్కాజ్గిరికి చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ అవసరం పడుతుంది. దాని అవసరం పడాలి అంటే బీజేపీలో ఉన్నటువంటి ఎంపీగా ఉంటేనే ఎక్కువ నిధులు తీసుకురాగలుగుతాడు. ఒకవేళ ఈటెల రాజేందర్ కనుక గెలిస్తే ఆయన ఎంపీగా కాకుండా ఇంకా ప్రధానమైనటువంటి పొజిషన్లు ఉంటుంది కాబట్టి ఎక్కువ నిధులు కూడా వచ్చేటువంటి అవకాశాలు మల్కాజ్గిరి మహర్దశ అంటే దశ మారేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వస్తే ఏం చేస్తాడు? ఆయన కాంగ్రెస్ ఎంపీగా కనుక గెలిస్తే ఏమైనా ఫండ్స్ తీసుకురాగలుగుతాడా? ఈరోజు భద్రారెడ్డి వస్తే ఏం చేస్తాడు? ఏమైనా తీసుకురాగలుగుతారా? ఫండ్స్ ఏమైనా తీసుకురాగలుగుతారా? ఆయనకి ఏమైనా అనుభవం ఉందా? కనీసం ప్రజల్లో ఒక ఆదరణ కూడా లేదు వాళ్ళ కుటుంబానికి. ఏదో డబ్బులు ఉన్నాయి కదా అనేటువంటి కోణంలో తప్ప వేరే ఏది లేదు. దయచేసి మల్కాజ్గిరి ప్రజలారా ఆలోచించండి. మల్కాజ్గిరి దిశను మార్చేటువంటి నాయకుడు ఎవరు తేల్చుకొని ఓటేయాల్సిందిగా ఈరోజు కాలోజీ టీవీ తరఫున నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా విషయానికి వస్తున్నట్లయితే ఓన్లీ కేవలం ఈటెల రాజేందర్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. అన్ని బీసీ వర్గాలు ఆయన ఓన్ చేసుకుంటే కాబట్టి మరొకసారి ఆయనను కనుక ఈసారి ఓడిపించుకుంటే కనుక మనకే నష్టం కాబట్టి, తెలంగాణకి నష్టం కాబట్టి దయచేసి ఆ దిశగా అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను.